ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. కుంటోడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క అక్కాయ్ ధర్మం అక్కాయ్. బాబు ధర్మం బాబు. ధర్మం కాదు నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్ ఓపెన్ చేయి. 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 5-7 ఆడాళ్ళ పక్క సైడ్. బాబే ఆడాళ్ళ పక్క అమ్మా. 5-7 5 rupees 7 rupees బాబు. 5 rupees 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees 7 rupees. 5 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎరచేద్దాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా డాన్స్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువ్వి? మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా దా. మనతో పెట్టుకోకు, మఠాష్ అయిపోతావు అంతే.
మళ్ళీ ఆయన ముందు వచ్చేసా. రాయ్ ఎగతాళి ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ ఏంటి బాస్? వీడికి ఈ స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడేస్తాను రా. కొట్టు బాస్. రాయ్ ఒరేయ్, వర్షం వచ్చేస్తుందా? అయ్ బా. వర్షమా, గడుపుతా, లేవండ్రా. బాబోయ్, మక్రోయ్. ఏమిటా రోడ్డు మీద వెధవేషాలు? ఇది రోడ్డా బెడ్ అనుకున్నాను. నోర్మై. రేయ్, రాత్రంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. ఏ బాస అబద్ధాలు ఆడకు. నువ్వు తాగావుగా? ఏరా, నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. ఏమండి నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. అరే, అరే, అమ్మా. ఏదో చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి, గుర్తొచ్చింది. నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. ఆ, ఏయ్, నేనెక్కడ తాగాను రా? నాకు అబద్ధాలు ఆడకూడదు. ఒరేయ్, అక్క నిజం చెప్పరా? అక్క నిజం చెప్తాను అక్క, రాత్రి దాహం అయింది. ఆ. ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడి ఇంత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. అమ్మో. మంచులు కదా అని తాగాను, ఆ. తీరా తాగాక తెలిసింది అది సారాయని. అంతే ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. రేయ్, చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా, 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 పోరా. రాజు, కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు, ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా. రాజు, నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేయడానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను. తాగితే నీ మీద ఒట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. आवारा हूँ, आवारा हूँ, मैं आसमान का तारा हूँ, आवारा हूँ, ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఊతుకెళ్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఊతుడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? నా వాళ్ళది ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా. బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగవంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బస్సు నువ్వే కంగారు పడకు.
దిగు బాసు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మా నిద్ర అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బాసు. మనకు థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. బాసు థ్యాంక్స్. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాళవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతరుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవునిపై పెడతాను. ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. కలకత్తా కాళీ స్వరమేతాడా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదకమ్మా, కదలంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క 10 తోయ ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరబిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఒక అక్క 5 రూపాయలు. మూలి మస్తానా? ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది. కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలి సాగు. ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా? ఏంటి? దా దా, దా పద. దా. ఓయ్. మల్లెలమూడు అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం? చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము. వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని
ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. తప్పైపోయిందమ్మా. భక్త నీకొక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు ఒక శివలింగం. అమ్మా ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. ఆగు. చైతే చేత కాలేదేమో. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దా ఇంకా కొట్టు. ఇప్పుడు కొట్టు. దా చాలా కొట్టు, ఇంకా కొట్టు. దా చాలు, ఇక చాలు. దా దా
నువ్వు దాదా అయితే నా పేరు స్టంట్ మాస్టర్ నాగరాజు, గుర్తుంచుకో బే. నాగరాజు, ఎవరే అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? హే, మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పకుండా ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. అత్తయ్య మా అమ్మ నిన్ను రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేట జంత్రి, మహా కంత్రిదనుకో. మై సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష్ అయిపోయి ఉండేది. రేయ్, ఏమిట్రా తలతిక్క ఒకడు? ఎవరమ్మా నువ్వు? ఏయ్, 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 మై! అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగా తిరిగావే, అప్పుడు నా ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమైనా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేమి చేయకుండా ఉంటే అదే చాలు. ఏయ్, ఏయ్, ఓయ్, ఏయ్! ఎవరు మావయ్య ఈ బావుడు తప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. రేయ్, నువ్వు నోర్మై. రేయ్, ఇంటికి పోరా. నువ్వు చెప్పు. మరేమోనండి, నన్ను ఒక రౌడీ విధవ బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్, నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నా అనేవాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, మీ ఇష్టం. ఏయ్, తగ్గబడికా. రేయ్, తగ్గబడికా. మీద కాలు వేసేసి తగ్గబడికా. రేయ్, పోతాను. సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాన్ని, పనికి మానేదవాన్ని. దోమలు ఎక్కువ, నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. జాగ్రత్త పడుకో, దుప్పటి కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రై, దూరంగా పోరా. రైట్, ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. బతుకు
ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. ఆ? మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగలడం లేదురా. కంటికి మరి పని లేకుండా అదేంటి పోతుంది. బాసు మీ సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు అదే ఆ. దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా. అది ఆడదా ఏ? ఎవర్రా చిలక? ఇదా మనకేసా చాలే ఎటా వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా ఇంకా ఆ? దగ్గర ఏయ్ ఏయ్, ఇందాక ఏమిటి కూర్చున్నా వాడికి నాకు తేడా లేదంటావా దా ఆగు, దా ఆగు. ఏయ్, ఏయ్, ఏయ్. ఆ. ఏయ్, ఏంటే నువ్వు నీ చేరాను ఏదో గుళ్ళో పోలేడా ఉన్నావు. ఏటి బాసు నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే. ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఇరగదంటారు. ఇగో, ఇది మనకు కుదరదు బాసు. వస్తా. మిస్టర్ చూడు, నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బంటే చేతులు మరీ దురదలెక్కిపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు మాట. నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. Your attention, please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్సం చించేయాలా పదా. ఓరి బాబోయ్, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడు తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు రాడా? మేనేజరా? ఓ పెద్దనా దా దా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మీరు ఈ పాటి ఫ్లైట్ ఎక్కిస్తుంటారు అనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారు ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవును, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చెప్పి ఆఫీస్కి వెళ్దాం పదండి. పదండి సార్. ఇదేంటి పెద్ద ఆయన పొద్దున ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీసులో మిమ్మల్ని విష్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని ఇదిగో ఇదిగో చూడండి, మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను అంతే. అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. Hello. ఏ ఊరు మంది? కాకినాడ అండి. అయ్యో, మా ఊరి పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు. రావా అటు? వెళ్తుంటానండి. ఆహా, ఆ, ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ. సార్ ఇదిగో పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లేంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్లో మిగతా అంతా పాడైపోరు. ఆ మడుగు నాకే ఒళ్ళంతా చెంచలు ఆడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్. ఆ, కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి. ఆ. మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తాను. అయ్యి బాబోయ్, నా గది అంటున్నాడు. అది ఎక్కడుందో ఏంటో, గది ఎక్కడుందో ఏంటో. అయ్యో. ఏంటో ఇది, తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు. మర్చిపోయాను సార్. గడేసుకునే మీ ఇష్టం. అలాగే. ఇది ఆఫీస్ అయ్యా, ఇలాంటి ఏదో పని చేస్తే రవితేజ చెప్పి, నేను రవితేజను కదా, నాకు కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడబెరుగుతా. ఓయ్ ముసాయా, నీ పని చూసుకో. అలాగే సార్. ఓయ్ పిల్ల రా, నా గదిలోకి పద. ఆహా, ఇదేనా మన రూము? Yes, sir. అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో.
ఏ ఊరు మంది? I am from Singapore. I don't know Telugu. Better speak in English. అమ్మో ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే. ఏం స్పీకుతామో ఏమిటో. What, sir? ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్. ఎస్ అడ్జస్ట్మెంట్. మే కమింగ్ సార్? కోరుతానే ఉన్నావు పిత, జాగ్రత్త. ఇదిగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయంతో ఆ గదిలో లవ్ నేను చూశాను. నాకు Sir, please. పెద్ద కోపం వచ్చింది. కోర్త ఇలా కొడదా ఉన్నాను, మీరే వచ్చాడు. ఈ అమ్మాయిని తీసుకుపండి. అమ్మాయి సంగతి నేను చూస్తాను. ఈ ఫైల్ చూడండి. ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు. అమ్మాయిల బొమ్మలు భలే 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 భలే. ఏడో మనకి అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో మనం ఏం సెలెక్ట్ చేస్తాం? సార్ ఏంటి పెదానా? టైము 6 అయింది. అవును, ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటది. ఏడు సార్ అన్నారు? ఏం లేదు. కార్ రెడీగా ఉంది, మీరు ఇంటికి బయలుదేరతారా? కారా? ఏయ్ ఎక్కుతా. దా, రండి దా. సార్. ఓయమ్మో, ఇదేం కొంపరా బాబు, పెద్ద సినిమా హాల్ లాగా ఉంది. ఆ? ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించేలేడాడు. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నాయి. నొక్కితే బాగుండదులే, ఆడి దగ్గర మాట వచ్చేద్ది. హాయ్, గుడ్ ఈవినింగ్. గురువు గారి పెళ్ళంగారు అనుకుంటాను, కొంచెం ముద్ర కేసైనా మేక పదరగొట్టేసింది. హలో డార్లింగ్. ఏమిటా చిలిపి మాటలు మరీను? ఈ చీరలో నేను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్. ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే బాగోదలుడు గారు. అత్త, ఏంటత్తా ఎక్కడికి? చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నావా? ఫిష్ మార్కెట్ కా? దేనికి వెళ్తాను? నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను. నెక్లెస్? నెక్లెస్ వెళ్ళు, వెళ్ళొస్తాను. వెళ్ళు, వెళ్ళు. కొంటావు, సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా. నెక్లెస్ కొంటావు, ఇంకేమైనా కొంటావు. దాన్ని నేను నొక్కుతాగా. సరేరా బామర్ది. బామ్మర్దా? పొరపాటు బాబు గారు. తెలిసిన ఓయ్ గోవిందం. గోయిందా? నేను రాముని బాబు గారు. పిచ్చివాడ, రావుడైతే ఏమిటి, గోవిందైతే ఏమిటి, అంతా ఒక్కడేరా. ఆ. నేనేదో సరదాగా గోవిందా అబ్బా. అని పిలవాలనిపించింది. ఏది ఒక్కసారి గోవిందా అను. గోయిందా? గోవిందా, గోయిందా? గోవిందా గోయిందా? అనుకుంటే వెళ్ళిపోమ్మా. గోయిందా? 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 బావా, బామర్ది నువ్వా? దా వచ్చా దా. వచ్చా. ఆ, ఏమిటి బాబు గారి కృష్ణావతారం? అచ్చం శాశ్వత మీద ఆయన ఎవరో అవన్నీ మనకెందుకు కానీ ఏమిటి పోజు? ఇది పోజ్ కాదు బామర్ది, ఆ. కృష్ణాసనం అని. ఆహా. అదో రకమైన టైపు. ఓహో, ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. వెరీ గుడ్ బాబు గారు, బాగా వేయండి. ఆ. చూడండి బాబు గారు, ఆ. అర్జెంట్ గా నాకు 4 కొట్టండి చెప్తాను. నేను కొట్టాలా? మీరే కదా బాబు గారు రోజు కొట్టేది. కొట్టండి బాబు గారు 4. రోజు వీడిని కొట్టాలి కాబోలు, కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు. అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి. 4 బాధేద్దాం, పడుంటాయి. కొట్టండి బాబు గారు. తప్పదా? కొట్టాలి. తప్పదా? కొట్టాలి బాబు గారు, తప్పదు. ప్లీజ్ కొట్టాలి. ఏమిటి బాబు గారు ఇది? చాలా, ఇంకా ఏమైనా కొట్టాలా? చెప్తాను, నీ సంగతి రేపు చెప్తాను. మమ్మీ! ఎవరు నీ అమ్మ? అవును. బయటికి లేంది. ఎక్కడికి? చేపలు కొనటానికి. మమ్మీ! ఏంటో ఈ టైపు. బాగా ఇచ్చారు బాబు గారు. మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు. సరే ఇస్తాను. ఆయ్. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారండి ఆ. పైన ఉన్నారండి. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు?
భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా ఆ భయం అనమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్ర. అవును, ఇంతకీ మరుగుతోడు ఎక్కడా? మరుపు ఆ. ఏమండి, ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు చెప్పండి. వాడు చూస్తే బాగుండదు, ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టుపగలు తప్పు బాగుండదు. అబ్బా, భయపెట్టేశారు కదండి. రండి. వస్తాను. ఇంకేదైంది వాళ్ళ? బాసు, గుడ్ మార్నింగ్ బాసు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు. మీ బామర్ది గారికి 4 ఇచ్చే అలవాటు నీకు ఉందంట కదా, మరి నేను 4 ఇచ్చేసుకున్నాను. సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు. మీ ఇల్లు ఉంది బ్రహ్మాండం అనుకో. ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొట్టే కొట్టే. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా అంత అవసరం వస్తే కబురు చేయి. యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను. అక్క అక్క, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అవన్నీ తర్వాత చెప్తాను, చూసుకో. నీకెన్ని చీరలు తీసుకొచ్చాను. ఇగో పళ్ళు పలహారాలు. ఇవన్నీ ఏమిట్రా? అదే కాదు, కావాలంటే చూసుకో, డబ్బు కూడా తెచ్చా. అవును, మన పచారీ కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చోడన్నావు, వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకో. ఈ డబ్బుతో వాడిని ఫాట్ అని కొట్టంతే. వాడే కాదు, ఇంకా మనం ఎవరెవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు. నువ్వు పులైపో అక్క. దా. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావా? నానందలో తనకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా, నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. బాసు, ఏమి చేస్తున్నా పని? నాగరాజు, నన్ను వదులు, వదులు. బాసు, నీకేమో మర్చిపోయిందా? నాగరాజు, వదులు, వదులు బాసు, వదులు నాగరాజు. పద బాసు, మన ప్లేస్కి వెళ్దాం. నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? భలే వాడివే. భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? చావడం పిరుకోలు చేసే పని. దమ్మున్న మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా? అవును, మా బాస్ లాగా. పెద్ద మేము ఆడుకుంటా మధ్య దూరుతావేంటి? నువ్వు చెప్పాసు. చెబుతా నాగరాజు, మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది. బాంబులు పెట్టండి రా. ఈ పాటికి మనోళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు. మరో 10 నిమిషాల్లో గొడవను బూడిదైపోద్ది. ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి. ఒక పక్క పగబట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు, మరో పక్క నరకం లాంటి ఇల్లు. వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను. నీ మంచితనమే నీకు నీ కష్టాలు తెచ్చిపెట్టింది బాసు. ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు. ఎదుటోడు కొడత అని లోపల కొట్టు చూపించాలి, అవతలోడు తంత అని లోపల తని చూపించాలి. అదే బాసు, నిన్నెవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా, ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు, ఇక నేను రెచ్చిపోతా. ఏమంటావు? మీ ఇష్టం. ఓకే, థ్యాంక్స్. ఓయ్ జంబాసురే, దా. దా. ఇదిగో
ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళు అక్కకు మటుకు విషయం ఏం చెప్పక ఆ? ఆ. చూడు ఈయన కాస్త మెతక మనిషి దారిలో నీ మాటలతో ఆయన ఓ నవ్వేయక ఓయ్, ఓయ్. ఇది మన లపాకి బస్సు వద్దు, ఎక్కువ యాక్ట్ చేయొద్దు, వద్దు. ఓకే బస్సు, ఇక రంగంలో దూకుతా, విజృంభిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటయ్యా గొడవలు పేలిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను. నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు, అక్కడ గొడవలు యథాతథంగా ఉంది. అయ్యా మన పథకం ప్రకారం పేలిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతిన్నట్టు. దెబ్బతినకి ఏమవుతుందండి? మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్రేట్ వస్తున్నాయి కదండి. ఒక స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు. అక్కడ అవి తుస్సుమని ఉంటాయి. ఇప్పుడే అవి తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి. పద, పద. ఏంటలా చూస్తున్నారు? ఇదే మీ ఇల్లు. మీ అక్క. అదేమిట్రా అక్కడే ఆగిపోయా? అబ్బే ఏం లేదండి. అండి ఇలా రా. రా దగ్గర కూర్చో. అండి గిండి అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చావేమో అనుకున్నాను. అదే అదే కదండి, మిమ్మల్ని అండిని పిలిస్తే మీరు ఎలా ఇదైపోతారు అని ఆయన అలా అదైపోయి పిలిచారండి కదా రాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయారో నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి వాళ్ళు కష్టపడి పంచపక్ష పరమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచపక్ష పరమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు స్నేహితులేదా? నేను తింటే ఎంత తినకపోతే ఎంత. ముందెళ్ళి నువ్వు అన్నం తిను. వెళ్ళమ్మా, తీసుకెళ్ళి అన్నం పెట్టు. అదే నేను పెడితే అంత బాగుండదండి. టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను, తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ ఆ రవితేజ గాడు ఎక్కడ?
మద్దతు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో. దా. అదేంటి కూర్చోమని కుర్చీలు తన్నేయడం ఏంటి? పిచ్చగా ఉందా? ఆపంతే. అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా. వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. ఇగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు. ఇచ్చేమా. ఆ ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళ గురించి ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడు వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు. అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. అబ్బో, ఇది పిచ్చెక్కినట్టుంది. అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టేటో నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ. గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఎరా ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడా? ఎక్కడ? హలో, ఇక్కడ. దా. ఏమిటా కూర్చోడం ఏమిటి? విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. కాఫీ తీసుకుంటారా? వెధవా, పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. దా కప్పు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు వణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ, మా వీరు దాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో. చాలా బాగున్నాయి. కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎరా గదముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి. అన్నట్టు శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? ఏమిటి రాజు? అది చూపెట్రా. అయ్యో, ఈ దెబ్బ ఏమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను. చేతికి గాయం అయింది. ఇవన్నీ మొదటి పనులేరా? నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టు కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు, అయినా చిన్న దెబ్బేగా, ఎందుకంత కంగారు పడతారు? ఏమిట్రోయ్, మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును, ఈ చేత అన్నం ఎలా తింటావు? నేను తినేస్తానుగా. గొప్పవాడు వెళ్ళి, నేను కలిపి పెడతాను. ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పుడు చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు. తినమ్మా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటావా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి. మా అమ్మ నేను మాట్లాడతావా? ఈ ఆస్తి చూస్తున్న ఇక్కడికి ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను.
ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకొని మీ అమ్మ డొక్కు సైకి వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కొంపు ఉండగా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఇడ్లీ పాప సాంబారు కావాలా? చిట్టి గారెతో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా? చూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలా? వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా? ఏమిటండి మీరు మరీను? ఏమమ్మా అక్కర్లేదా? కాదు మరేంటి? అర వేసుకో పెన వేసుకో బుస కొట్టే నాగల్లే, చేసుకో సడి చేసుకో చలరేగే వాగల్లే. కట్టుకో కట్టుకో ఎద చాటున మాటేసి, చూసుకో గుడి చూసుకో నీ చూపుల వలవేసి. పాల బుగ్గలో కొత్త పొంగులు నన్నే ఊరించే, కొంటె సైగలో కొండగాలలో నన్నే ఊగించే. నీ ముద్దులు నేనైతే నా ముద్దర నీవైతే, నీ ముద్దులు నేనైతే నా ముద్దర నీవైతే. నిండింది నా మనసు నీ మాటతో, పండింది నా పంట ఈ నాటితో. ఇడ్లీ పప్ప సాంబారు కావాలా? చిట్టి గారెతో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా? ముద్దుల రాజా ముచ్చట కావాలి. పంచదారతో బాల వయసును పాకం పట్టాలి. రెచ్చిపో ముడు పిచ్చిపో నువ్వు దాచిన ఈడంతా, పంచిపో కరిగించిపో కాయి పెక్కిన మనసంతా. చేరుకో ఇక చేరుకో నా సిగ్గుల పేరంట, పుచ్చుకో సరి పుచ్చుకో నా చూపుల తాంబూలం. అరే తట్టి తాకితే తాళమి అని ఎర్రని చెక్కిళ్ళు, చిటిక వేసితే చిందులాడని నీలో సందళ్ళు. ఊరె నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు, ఊరె నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు. నా చూపే నిలవాలి నీ ముందర, తెల్లార్లు సాగాలి ఈ జాతర. అరే ఇడ్లీ పాప సాంబారు కావాలా? చిట్టి గారెతో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా? చూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలా? వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా? ముద్దుల రాజా ముచ్చట కావాలి. పంచదారతో బాల వయసును పాకం పట్టాలి.
నిప్పు కోళ్ళ చూస్తున్నా? మీ బాబు పెట్టుబడి అదే. నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. బిడా! తీసుకో మమ్మీ. ఓయ్ ముసల్దానా, ఏదో నువ్వు ఒకసారి చీరలో చీరలో అన్నాడు. హలో, చీరలు చీరలు. అది వరస. ఇక రోడ్డు మీద పడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా? మీ ఇద్దరు పని మఠాష్. వాళ్ళని ఆపాలని ప్రయత్నించావా? నీ పని మఠాష్ మీద మఠాష్ అయిపోతుంది. జాగ్రత్త. మమ్మీ పద. హాయ్ డార్లింగ్, కమింగ్. బాబు గారు, బాబు గారు, బాబు గారు. ఏమిటి రాడు? ఏమైంది? లలితమ్మ గారు ఆ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత పిలిచినా తీయటలేదు. నాకేదో భయంగా ఉందండి. వదలండి, నన్ను వదిలేయండి, నన్ను చావనివ్వండి. నన్ను ఎందుకు రక్షించారు? నన్ను ఎందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయి దాంతో మీరు పరగతికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోంచి గంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలా కొల్లేరు కావడానికి కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును మరి, స్నేహితుడు భార్యవి, ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. ఏమిటి ఏమిటి మీరనేది? మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను. మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్ని. నా పేరు నాగరాజు. నాగరాజా? మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ రవితేజ్ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడని నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను. వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అఘోరిస్తాడు, అడుక్కు తింటాడు. నేనేం చేయబోతున్నానో నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు. నోర్మి. సరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ్ గారు నాగరాజ్ ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను. మరి తప్పలేదు. మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి. నన్ను క్షమించమని అడగాలి. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి. పదండి. తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. బాబు, ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజ్ ఇల్లు ఎక్కడా? ఈలేనండి. ఇదా? నాగరాజు? నాగరాజు ఎవరు? బాబు నాగరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను. మీరు నా గురించి పొరపాటుగా వినుంటారు. ముందు బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టరు, నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురమ్మయ్య. అవునమ్మా, చెంచురామైనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామైనమ్మా. ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామైనమ్మా. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? అవును, కన్న బిడ్డని కట్టుకున్నవాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను? అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తులను నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త.
నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మా వారు క్షేమంగా ఉన్నారా? అవునమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టె పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటు లేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటబడ్డావు. తక్షణం నేను ఆయన కలుసుకోవాలి. వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. పదమ్మా. ఆగక్క, ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక, ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? మీ బావగారి దగ్గరికి నేను వెళ్తానంటే మతిలేని వాళ్ళ మాట్లాడతావేవరా? చంద్రమయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నీకు మనుషుల గురించి ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి చెప్పిన మాట నమ్ముతున్నావు. నిజానికి ఎదురు నేను ఎవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు. అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి గాని పాడు చేయడానికి కాదు. రామా. లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి ఆ వీల్లేదు. మాట అంటానికి నువ్వే ఓడివరా? ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? అక్క, అంత మాట నాకు. నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని. సరే చెంచురామయ్య, మా అక్కతో పాటు నేను వస్తాను. మహారాజులారా, ఎవరొద్దన్నారు? పదమ్మా. ఏమండి? ఏమి డాక్టర్ గారు, ఎలా ఉందని పరిస్థితి? ఏం పర్వాలేదండి, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. అరగంటలో స్పృహ వస్తుంది. ఏమండి? ఏమండి? ఏమి కంగారు పడొద్దమ్మా. డాక్టర్ గారు చెప్పారుగా, నీరసం, ఒక గంటలో కులాసాగా ఉంటారు. చూడు నాగరాజు, నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్లు చేసే విలన్నని, నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు. చూసావుగా మీ బావని. సరే, ఆయన లేచే టైం అయింది, వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ? బాధ. ఏమండి? ఎవరు? నేనండి, మీ భార్యని, సావిత్రిని. సావిత్రి, సావిత్రి. ఏమండి, మీరుండి కూడా ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరమై దిక్కుమాల బ్రతికానండి. దిక్కుమాల బ్రతికాను. ఆ చంద్రమయ్య మన పాలెడి దేవుళ్ళ నన్ను మీ దగ్గర తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడి ఈ బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం ఆ చించరామయ్యే సావిత్రి, ఆ చించరామయ్యే. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నా నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వు ఎలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడ ఆస్తి మన ఇద్దరం గిల్లేసి నవిలేయచ్చు. కుర్రాన్ని నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. దా కూర్చో. అదా కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు. కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లపాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే. నువ్వు బ్రతికే ఉన్నాను. యూ చీట్. నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచలతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అద్దీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు.
నేను చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటకమే కావచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దాని వల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిష్టి వాళ్ళు పనిచేసే రోజుల్లో హత్య చేశానని నమ్మిన మా నాన్న నాతో పాటే 20 ఏళ్ళు రహస్య జీవితం గడిపిన తర్వాత తాను కన్ను మూశాక నేను ఒంటరిదాన్ని కాకూడదనే తాపత్రయంతో స్నేహితుల దగ్గర ఉన్న మా ఆస్తిని తిరిగి తీసుకోవాలని మా అమ్మని కలవాలని ఈ ఊరొచ్చాం. తాను నమ్మిన పెంచురామయ్య తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరూ తోడు దొంగలని తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. రౌడీ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణాలతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నని చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 గోడల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చంద్రమయ్య, నీలాంటి నీచుడు బతకు. అక్కడ ముసలి జట్ని, ఇక్కడ ఈ జట్ని తీసుకెళ్లి బంధించండి. బంధించడాలు, తిండి పెట్టి పోషించడాలు ఎందుకు? ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసి చేతులు కడిగేసుకుందాం. ఐడియా బాగుంది, పద. ఏంటి గురు, యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు. ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళం వేస్తుంది అక్కడ. అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు, నన్ను అడుగుతావేటి? ఏంటి తెల్లారంటూ పెడతావేటి మగం? ఆ శత్రురావు గాడు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఒక్క ఫినిషింగ్ అయితే నువ్వెందుకే, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ వెక్కాలి, మీరు కూడా సాగుండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదర్ అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చే. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి పూట వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు.
బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు, ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం, ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం, పంతుళ్ళు ముత్తైదులు మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువైంది కానీ రేటు సంగతి సరేనయ్యా, ఆ పంతుళ్ళే వెధవది కంగారు పడకండో, బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాదపోపియామి అనంత దరిద్ర ప్రాప్తిరస్తు. తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి, ఆగులెత్తులు వస్తున్నాయిరా వెధవది. వెధవది వాడేదేమిట్రా పెళ్లి కుమారుడు? ఇక్కారు మనం ఎందుకు గురువు గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టవాలి. అవి చుక్కలో బొట్లు నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి? రే పెళ్లి కుమారుడా రా రారా. మీ మొహంలో ఉంది, పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు, పీటల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగడిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేదేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మాతారంలా కూర్చున్నాడు సుమి. చేతిలో సీసా ఉంది, సగం పూజ అయిపోయినట్టుంది గురువు. కానివ్వండి. ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభము పంతులు పెళ్లి అవశ్యం కాకూడదు. మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య. శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందంతా దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికలభం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకనాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా, ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. శాస్త్రి మనం వేరే ముహూర్తం వెళ్ళిపోవాలి. పంతులు మరి హింస పెట్టేకు, కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. అబ్బా కాలి ఉండలేకపోతున్నాను. వస్తున్నా ముక్కుపడి ఒక పట్టుబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం. మంత్రాలాభం అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో అవును సువర్ణి, వాయించండి భజత్రీలు వాయించండి. అద్దమరే మధ్యల దరువండి చూదామురండి, పెద్దలు చేసే కత్తర పెళ్ళండి చూడాలి రండి. ఎప్పుడు ఎవ్వరు ఎరుగనిది ఇప్పుడు ఇక్కడ జరుగునది. అద్దమరే మధ్యల దరువండి చూదామురండి, తగదిమి పెద్దలు చేసే కత్తర పెళ్ళండి చూడాలి రండి. తలంటాంకునేదా ఇదిగో పంతులు కాచేరు చాలు గాని అసలు దానికి వచ్చి వెధవది వచ్చేస్తున్నా ఇది ముత్తైదువులు రమ్మనండి. వెధవది ముత్తైదువులు రమ్మనండి. ఓం కోదండరామాయ నమః, ఓం వెంకట బాబాయ నమః, ఓం చిరంజీవాయ నమః, ఓం రాధికాయ నమః. వద్దులే పెడక ఊడిపోగలదు. ఓ పెళ్లి కొడక మామ అనుకో, మామ ముక్కట్టుకో. నా ముక్కు కాదయ్యా, ఈ ముక్కు వదిలు నా ముక్కు అయ్యా బాబు, నాకు ఒకటే ముక్కు. పట్టు చీరను కట్టుకు వచ్చిన పండులాంటి ముత్తైదువను, ఎత్తుకున్న సత్యకాలకు సత్యభామను, భామనే సత్యభామనే.
గాడిద బట్టలకు ఘడియలు వస్తే భగ్నం ధాన్యం ధనం సమస్తం పూజ్యం అర్థాయురస్తు అడరి శ్రాద్ధం తదాస్తు రాహుకాలం వచ్చిందే యమగండం ముందుండే కళ్ళు తెరిచి చూసేలోగా కథ కంచికి పోతుండే రథవతి ఏమి అనుకోకండి వచ్చేప్పుడు శ్మశానం మీదుగా వచ్చాడు వేధవది అది ఎఫెక్ట్ వేధవది వేధవదని కొరివి దైత్యములు శ్మశానములో చింతులు తొక్కే కాలమిది కళ్ళల్లోనూ కారం కొట్టి కొంపలు తోకే చీకటిది పెంటలకు పిడి గుద్దులు వేయండి కొట్టు కొట్టు నిద్ర మత్తు బదలిపోవునండి కొట్టు కొట్టు చూస్తారేమిట్రా పట్టుకోండి అయ్యో అయ్యో ఏమిటి అన్యాయం ఓ సావిత్రమ్మ నన్ను లోపల పోనీట్లేదు చూడండి
తీసుకెళ్లి జలపాతంలో బారాగే రండ్రా. నువ్వు ఆపు. అది ఈ వలస బెదరు ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కుతావులేవయ్యా దెప్పి పోడవకు. ఇదిగో ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా ఎక్కు చెప్తా.
దా 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 ఏమండి? నన్ను క్షమించగలరా? అవే మాటలు. సావిత్రి మన అమ్మాయి. అమ్మా నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోళ్ళ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడనా నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాడిని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. తీసుకురా చూస్తాను. చూస్తావా?